హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రొయ్యలతోటి పులావ్ చేసుకుందాము. మామూలుగా అందరూ ఇలా మనం చికెన్, మటన్, దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నారో అలా ఉంటుంది ఇప్పుడు. కానీ అసలైన రొయ్యల పులావ్ పాతకాలంలో ఎలా చేసేవారో అది నేను చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఇది కుక్కర్లోనే చేసుకుంటాము, కానీ బయట కూడా చేసుకోవచ్చు. దీనికి నేను ఒక 200 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. అదంతా ఒలిసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి మనం ఒక మంచి క్రీమీ పేస్ట్ చేసుకుంటాము. దానికి ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, గసాలు ఇది కంపల్సరీ అన్నమాట. దీన్ని మిక్సీలో వేసుకోవాలి. అయితే గసాలు తొందరగా మనకి అది నలగదు కాబట్టి కొంచెం సేపు మిక్సీ పెట్టుకొని కొంచెం వాటర్ వేసి అలాగే పెట్టండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని మిక్సీ చేయండి. అప్పుడు అది మెత్తగా అవుతుంది. ఎందుకంటే మనకి ఇదంతా అయ్యేసరికి టైం ఉంటుంది కాబట్టి అలా చేస్తే గసాలు మనకి మెత్తగా అవుతుంది. సారీ. తర్వాత కుక్కర్లో మనం ప్రాన్స్ తీసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని అందులోంచి నీరు వచ్చి కొంచెం 50% ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే కనుక అందులో వాటర్ అంతా రైస్కి కలిసి రైస్ కూడా నీచు వాసన వస్తుంది, బాగుండదు అనమాట. ఇది చికెన్, మటన్ లాగా కాదు కదా, కొంచెం ఇందులో నీచుతనం ఎక్కువగా ఉంటుంది మామూలుగా సీ ఫుడ్ కానివ్వండి వీటిలలో. తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. అది కొంచెం వేగినాక ఇలాచీ, లవంగ, దాల్చిన, మామూలుగా ఇంకేమైనా ఉంటే అవి కూడా బడే ఇలాచీ, స్టార్ అనీస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా వేగాలి. వేగినాక ఆనియన్ ఒక 2 ఆనియన్ మీడియం సైజు తీసుకొని పల్చగా కోసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు వాటిని వేయించుకోవాలి. అది వేయించుకున్నాక మనం పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ ఇది నూనెలో వేసేయాలి. ఆనియన్ మాత్రం కంపల్సరీగా బ్రౌన్ కావాలి. తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ దాన్ని నూనెలో బాగా వేగనివ్వాలి. ఎందుకంటే అల్లం వెల్లిపాయ పచ్చిదనంపై మంచి వాసన రావాలి. అలాగే కొబ్బరి, గసాల కూడా అందులో వేగాలి, ధనియాలు అవన్నీ వేగేదాకా బాగా కలుపుతూ వేయించుకోవాలి. కలర్ మారింది చూడండి, వేగిపోయింది. వేగినాక రొయ్యలు కూడా వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెము పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని తర్వాత కొంచెము కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారము చూసి వేసుకోండి. తర్వాత సాల్ట్, రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా వేగాలి ఆయిల్లో. ఇది వేగినాక ఇందులో పుదీనా, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఎట్లయినా కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ పులావ్కి బాగుంటుంది మనకి. తర్వాత రైస్ బాస్మతి రైస్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో మనము సోనా మసూరి తీసుకోవచ్చు, లేకపోతే జాస్మిన్ రైస్, అది అంటే చిట్టి ముత్యాలు అంటారు చూడండి, అవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇది చిట్టి ముత్యాలు కానీ మన ఇంట్లో వాడే రైస్ తోటి బాగుంటుంది. నేను ఇంట్లో వాడే రైస్ తీసుకున్నాను. నా దగ్గర అప్పుడు అవైలబుల్గా లేవు అవి, కాబట్టి ఇది తీసుకున్నాను. అంటే బాస్మతి రైస్ చేస్తే మళ్ళీ అది వేరే అయిపోతుందని నేను ఇంట్లో మామూలు రెగ్యులర్ రైస్ తీసుకున్నాను అనమాట. తర్వాత రైస్ ఎంత తీసుకుంటామో కరెక్ట్గా అంతే 2 తీసుకోవాలి. 1:2 తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యం అనుకోండి, కరెక్ట్గా 2 గ్లాసులు తీసుకోవాలి. ఎక్కువగా పోసుకోకూడదు మనము. కాకపోతే ఇది కొంచెం మెత్తగానే చేసుకుంటారు కొందరు, చిట్టి ముత్యాలు వేసి అట్లా కూడా బాగుంటుంది. వేసుకొని మామూలుగా ఒక 2-3 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత తీసి కలిపేసుకోవటమే. చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. దీన్ని చూడండి రైస్ ఎంత బాగా అయ్యిందో. దీన్ని పెరుగు చట్నీతోటి మనం సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒకవేళ నచ్చితే షేర్ చేయండి. ఎక్కడ అడుగు కూడా అంటలేదు, ఎందుకంటే కుక్కర్ మందంగా ఉంటుంది కదా, బాటమ్ కొంచెం హెవీగా ఉండాలి మనకి దీనికి. ఎందుకంటే కొబ్బరి పేస్ట్, గసాల పేస్ట్ అంటుకుంటుంది కాబట్టి. తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని
మామూలుగా రైతాతోటి ఆనియన్, నిమ్మకాయ దాంతో సర్వ్ చేసుకోవడమే. సైడ్ డిష్ ఏమీ అవసరం ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రైనీ సీజన్ హాయిగా వేడివేడిగా తినొచ్చు. అందరూ ఎంజాయ్ చేశారు. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.